కాళేశ్వరంపై రిపోర్టును రాష్ట్ర సర్కార్కి అందించారు కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్. హైదరాబాద్ వీఆర్కే భవన్లో ఇరిగేషన్ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకు రిపోర్టును అందించారు జస్టిస్ పీసీ ఘోష్. 650 పేజీలతో కూడిన నివేదికనిచ్చారు. ఆ రిపోర్టును తీసుకుని నేరుగా సీఎస్ దగ్గరికి వెళ్లారు రాహుల్ బొజ్జా. రిపోర్టును బట్టి రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోనుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం వీఆర్కే భవన్ నుంచి అందిస్తారు. శ్రీశైలం, కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై అప్డేట్స్ ఏంటి? జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన ఫైనల్ రిపోర్ట్ను ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. ఈరోజు ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా బీఆర్కే భవన్కి వచ్చారు. పీసీ ఘోష్ నుంచి రిపోర్ట్ తీసుకొని నేరుగా సీఎస్కు సమర్పిస్తామని చెప్పి తీసుకొని వెళ్ళారు. ఇన్ని రోజులుగా చాలా రోజుల నుంచి కూడా ఈ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు రిపోర్ట్ కోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఆసక్తిగా ఎదురు చూశారు. 15 నెలలుగా జస్టిస్ పీసీ ఘోష్ విచారణ సాగింది. ప్రజెంట్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ పూర్తయింది. ఈరోజు నివేదికను ప్రభుత్వానికి సబ్మిట్ చేసింది. ఈ రోజుతో ఏదైతే ప్రభుత్వం నియమించిందో జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది కంప్లీట్ అయిందని చెప్పాలి. అయితే దాదాపు 15 నెలలుగా ఈ కమిషన్ ఎంక్వైరీ కొనసాగుతూ వచ్చింది. 119 మందిని విచారించారు. మొదట గత 2023లో మేడిగడ్డకు సంబంధించినటువంటి పియర్స్ కుంగిపోవడం, ఆ తర్వాత అన్నారం సుందిలలో సీపేజ్ రావడంతో 2024 మార్చిలో ప్రజెంట్ గవర్నమెంట్ ఈ న్యాయ విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మేడిగడ్డలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద న్యాయ విచారణకు ఆదేశిస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగానే ఆ తర్వాత 2024లోనే మార్చిలోనే న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మన ఉమ్మడి రాష్ట్రానికి చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి పీసీ ఘోష్ను కమిషన్ చైర్మన్గా నియమించారు.